హలో చేసాం. డౌట్స్ ఏం లేవు. అర్థమైంది చెప్పని. అటువంటి Okay. Before going to explain the server-side controller and events, I'll show you the one image and how to categorize the controller and JS and Apex class. ఈ ఇమేజ్ కనబడుతుంది కదా. ఓకే, చూడండి. ఫస్ట్ దీన్ని ఏం చేశాడంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక దానిలో ఒక బాక్స్ లా డివైడ్ చేశాడు. ఇది ఇది లాంగ్ బాక్స్, ఈ పెద్దది ఉంది. తర్వాత ఇది ఒక బాక్స్. ఈ రెండు బాక్స్ సపరేట్ గా ఉన్నాయి. ఓకే, ఈ సపరేట్ గా ఉండేటప్పుడు ఈ ఈ పెద్ద ఈ లాంగ్ బాక్స్ లో ఏమున్నాయి? కాంపోనెంట్ మార్కప్, జావా స్క్రిప్ట్ కంట్రోలర్, జావా స్క్రిప్ట్ హెల్పర్. ఇవన్నీ ఏంటి? మన కాంపోనెంట్ లో ఉన్న కాంపోనెంట్ బండిల్ లో ఉన్న ఫైల్స్, రైట్? అంటే ఇక్కడ 3 ఉన్నాయి, మనకి యాక్చువల్ గా 8 ఉంటాయి. 8 లో 5 లేవు, ఎందుకంటే ఇవే మెయిన్ కాబట్టి ఇవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడికి వచ్చేసరికి అపెక్స్ క్లాసెస్, అపెక్స్ కంట్రోలర్ క్లాసెస్ అన్నాడు. ఈ అపెక్స్ క్లాస్ కును ఈ కాంపోనెంట్ లో ఉన్న ఈ ఫైల్స్ కి మధ్యలో డివైడ్ అయిపోయింది, సపరేట్ గా ఉన్నాయి రెండు. అయితే ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ యూజర్ ఉన్నాడు. యూజర్ ఏం చేస్తాడు? కంట్రోలర్ ని యూజ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తే మనం ఇక్కడ ప్రివ్యూ అని క్లిక్ చేసాం. ప్రివ్యూ అని క్లిక్ చేసినప్పుడు ఈ పర్టికులర్ సెలెక్ట్ చేసి సబ్మిట్ కూడా ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్ చేస్తాడు. మనం ఇలా డెవలప్ చేసేసి ఇస్తే ఎండ్ యూజర్ ఇక్కడికి వచ్చి ఈ సెలక్షన్ ఇవన్నీ చూసుకోవడానికి ఇది ఎండ్ యూజర్కి మనం ఇవ్వాల్సిన పేజ్. సో దీన్నే ఎండ్ యూజర్ యూజ్ చేయడం. దీని లోపల ఏం జరుగుతుంది, మనం ఎన్ని కాంపోనెంట్లు రాసాము, ఎన్ని క్లాసులు రాసాము, ఎన్ని జేఎస్ ఫైల్స్ రాసాము అనేది ఆడికి అనవసరం. ఆడికి తెలియదు అసలు లోపల ఏం జరుగుతుంది అనేది. జస్ట్ ఓన్లీ ఆడు యూసేజ్ మాత్రం చేస్తాడు. వాడే యూజరు. ఓకే, ఇక్కడ ఉన్నాడు యూజరు. ఏమంటాడు యూజరు? ఫస్ట్ థింగ్, యూజర్ క్లిక్ ఏ బటన్ ఆన్ లింక్ ఏ మార్కప్. అంటే ఇక్కడికి వచ్చి యూజరు దీన్ని సెలెక్ట్ చేసి లైక్ స్కూటీస్ అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తాడు. అంటే ఆడి పని అంతే. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పాయింట్. వాడు అక్కడ క్లిక్ చేసి కానీ ఏం చేస్తుంది? సెకండ్, బ్రౌజర్ రైజ్ ద ఆన్ క్లిక్ ఈవెంట్. అప్పుడు ఈ ఆన్ క్లిక్ ఈవెంట్ ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు నేను ఇక్కడ ఆన్ క్లిక్ ఈవెంట్ ఇలా క్లిక్ చేశాను అనుకోండి, తీస్తాను దాన్ని నేను. ఓకే, ఆన్ క్లిక్ ఈవెంట్ పెట్టగానే నేను జావా స్క్రిప్ట్ నేను అలర్ట్ మెసేజ్ పెట్టాను, అది రిమూవ్ చేసేసి తర్వాత కన్సోల్ పెట్టాను. కన్సోల్ మెసేజ్ వచ్చింది. అంటే ఈ ఆన్ క్లిక్ బటన్ క్లిక్ చేసినప్పుడు నేను ఇంకేమి లాజిక్ రాయలేదు, జస్ట్ కన్సోల్ మెసేజ్ మాత్రం రేట్ పెట్టాను. ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు వచ్చేసింది ఇది. ఓకే, సో అంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళింది? జావా స్క్రిప్ట్ కంట్రోలర్కి వెళ్ళింది. అది ఎట్లా తెలిసిందంటే జావా స్క్రిప్ట్ కంట్రోలర్కి వెళ్ళిందని, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కాంపోనెంట్లు క్లిక్ చేస్తే ఇది బైక్ సెట్ కాంపోనెంట్, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఈ మెసేజ్ మనకి ప్రింట్ అయ్యింది, రైట్? సో అంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ కాంపోనెంట్ లో ఏదైనా యాక్షన్ జరగాలని యూజర్ అనుకున్నప్పుడు అది జావా స్క్రిప్ట్ కంట్రోలర్కి వచ్చింది. ఈ జావా స్క్రిప్ట్ కంట్రోలర్ తర్వాత హెల్పర్ ఫైల్ ఉంటుంది. అంటే ఈ జావా స్క్రిప్ట్ కంట్రోలర్ మనం హెల్పర్ లో ఒకటి రాసి కూడా కాల్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ హెల్పర్ వచ్చింది. హెల్పర్ నుంచి కానీ లేదంటే జావా స్క్రిప్ట్ కంట్రోలర్ నుంచి కానీ
మనము ఇప్పుడు ఏం చేయాలంటే అపెక్స్ క్లాస్ కాల్ చేయాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, జావా స్క్రిప్ట్ కంట్రోలర్ ఆర్ హెల్పర్, జేఎస్ హెల్పర్, ఈ రెండు కూడా క్లయింట్ సైడ్ కంట్రోలర్స్ అంటారు. ఓకే, క్లయింట్ సైడ్ కంట్రోలర్స్ ఈ రెండు. అపెక్స్ క్లాస్ అనేది సర్వర్ సైడ్ కంట్రోలర్. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ క్లయింట్ సైడ్ కంట్రోలర్ కి సర్వర్ సైడ్ కంట్రోలర్ కి మధ్యన కనెక్షన్ అనేది బిల్డ్ చేయాలి. ఈ కనెక్షన్ బిల్డ్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఎపెక్స్ క్లాస్ ఏదైతే ఉందో సర్వర్ సైడ్ కంట్రోలర్, ఇది డేటాబేస్ లోకి వెళ్ళి డేటాబేస్ దగ్గర నుంచి మనకి డేటాను తీసుకొచ్చి ఈ జావా స్క్రిప్ట్ కంట్రోలర్ కి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత జావా స్క్రిప్ట్ కంట్రోలర్ ఏం చేస్తుంది, ఈ జావా స్క్రిప్ట్ కంట్రోలర్ అక్కడి నుంచి ఏదైతే డేటా తీసుకొచ్చిందో ఆ కంట్రోలర్ లోని డేటాని మార్కప్ లో డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇది వన్ వే. చూడండి ఇక్కడ ఈ డైరెక్షన్, ఇది ఫస్ట్ పాయింట్ లో యూజర్ నుంచి కాంపోనెంట్ కి, కాంపోనెంట్ జావా స్క్రిప్ట్ కంట్రోలర్ కి, జావా స్క్రిప్ట్ కంట్రోలర్ నుంచి జావా స్క్రిప్ట్ హెల్పర్ కి, హెల్పర్ నుంచి అపెక్స్ క్లాస్ కి వెళ్ళింది. అపెక్స్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏదైతే డేటాను తీసుకొచ్చిందో దాన్ని మళ్ళీ హెల్పర్కి ఇస్తుంది. హెల్పర్ ఏం చేస్తుంది, డైరెక్ట్ గా హెల్పర్ నుంచి కాంపోనెంట్ గానే ఇవ్వచ్చు, లేదంటే హెల్పర్ జావా స్క్రిప్ట్ కంట్రోలర్ కి ఇచ్చి అక్కడి నుంచి కాంపోనెంట్ గానే ఇవ్వచ్చు. ఆ తర్వాత ఏమవుతుంది, యూఐ లో యూజర్ చూడగలుగుతాడు. ఇది ఫ్లో, రైట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ ఫ్లో ఇప్పుడు మనం అపెక్స్ క్లాస్ అనేది ఈ జావా స్క్రిప్ట్ కంట్రోలర్ కి మధ్యన ఎట్లా మనం బిల్డ్ చేస్తాం అనేది నేను ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాను. ఇది ఈ డయాగ్రామ్ అర్థమైంది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అయింది కదా. ఓకే, ఇది ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఇంటర్నల్ రిలేషన్. ఓకే, కాకపోతే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాడు, లైట్నింగ్ లో జావా స్క్రిప్ట్ క్లయింట్ సైడ్ కంట్రోలర్స్ ఏంటి, సర్వర్ సైడ్ కంట్రోలర్ ఏంటి అని అడుగుతాడు. సర్వర్ సైడ్ కంట్రోలర్ అయినప్పుడు అపెక్స్ క్లాస్ వస్తుంది, క్లయింట్ సైడ్ కంట్రోలర్ అయినప్పుడు ఇక్కడ జావా స్క్రిప్ట్ కంట్రోలర్స్ ఏవైతే ఉన్నాయో జేఎస్ కంట్రోలర్ కానీ జేఎస్ హెల్పర్ కానీ ఈ రెండు క్లయింట్ సైడ్ కంట్రోలర్ అవుతాయి. మీరు క్లయింట్ జేఎస్ జావా స్క్రిప్ట్ కంట్రోలర్ సారీ ఈ జావా స్క్రిప్ట్ కంట్రోలర్ ని క్లయింట్ సైడ్ కంట్రోలర్ అనొచ్చు, దీనికి ఇది హెల్పర్ ఫైల్. ఓకే, ఇది క్లియర్ కదా, కెన్ ఐ గో ఫార్వర్డ్? ఓకే ఓకే ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిందంటే సిస్టమ్ ఈవెంట్స్. సిస్టమ్ ఈవెంట్స్ అంటే ఏంటి, సిస్టమ్ ఈవెంట్స్ అంటే ఏంటంటే వైల్ పేజ్ లోడింగ్. ఇప్పుడు మనకి ఏదైతే ఇందాక మనం ఇక్కడ ప్రివ్యూ కట్టగానే ఈ పేజ్ ఏదైతే ఓపెన్ అయిందో ఈ ఓపెనింగ్ లోనే కొన్ని సిస్టమ్ ఈవెంట్స్ ఫైర్ అవుతాయి. ఆ సిస్టమ్ ఈవెంట్స్ ఏంటి అంటే ఇక్కడికి వస్తే ఒకటి ఇనిట్, రెండోది రెండర్. ఈ రెండు సిస్టమ్ ఈవెంట్స్. ఈ సిస్టమ్ ఈవెంట్స్ ఎట్లా వర్క్ అవుతాయి ఇప్పుడు చూద్దాం. కాంపోనెంట్ this
యాక్షన్. ఇది సింటాక్స్. ఇది స్టాండర్డ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం డూ init అని రాసాం అనుకోండి. ఏం రాసాను? ఫస్ట్ ఇంతవరకు యాట్రిబ్యూట్ల గురించి మాట్లాడాం. ఇప్పుడు సిస్టమ్ ఈవెంట్ రాసినప్పుడు అది దాన్ని సింటాక్స్ వేరు, దీని సింటాక్స్ వేరు. ఆరా హ్యాండ్లర్ నేమ్, ఇనిట్, వాల్యూ అనేది దిస్ అంటే కరెంట్ అని, యాక్షన్ డూ ఇనిట్. యాక్షన్ డూ ఇనిట్ అంటే ఇది యాక్షన్ జరిగేది అనమాట, ఈవెంట్ యాక్షన్. ఇప్పుడు ఈ డూ ఇనిట్ కి మనం ఇప్పుడు కంట్రోలర్ లో దీనికి మనం డిఫైన్ చేయాలి. కంట్రోలర్కి వచ్చేసరికి మనకు ఆల్రెడీ మై యాక్షన్ అని ఉన్నది. ఈ మై యాక్షన్ ప్లేస్ లో డూ ఇనిట్ పెడుతున్నా. డూ ఇనిట్ పెట్టి ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ జస్ట్ కన్సోల్ మెసేజ్ రాస్తాను, ఎంటరింగ్ ఇంటూ డూ ఇనిట్ అని పెట్టా, సేవ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంతవరకు మనం బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఒక్క మెసేజ్ మాత్రమే వచ్చేది, రైట్? సో ఇప్పుడు మనము ఏ బటన్ క్లిక్ చేయకుండా పేజ్ లోడింగ్ లోను ఫస్ట్ ఇందులోకి వెళ్తుంది. సరే వెళ్తుందా లేదా చూద్దాం. ఇక్కడ ఎలా మెసేజ్ కూడా రాద్దాం దాంతో పాటు. రిఫ్రెష్. This page another might need to refresh it as a failed no client action my name doing it false. What happened? ఓకే, ఇక్కడ సేవ్ చేయలేదు. Go to application, preview. Sorry. C.doInit. ఎప్పుడైనా మన కంట్రోలర్ లో ఒక ఫంక్షన్ కాల్ చేయనప్పుడు సి రిప్రజెంట్స్ ద కంట్రోలర్. సో C.doInit ని పెట్టాలి. C.doInit పెట్టినప్పుడు ఇప్పుడు మనం అప్డేట్ ప్రివ్యూ క్లిక్ చేస్తే ఇప్పుడు వస్తుంది చూడండి, డూ ఇనిట్ ఈవెంట్. అంటే నేను ఏమైనా క్లిక్ చేశానా, జస్ట్ పేజ్ లోడ్ అయింది. పేజ్ లోడ్ అయినప్పుడే మనకి వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, నేనేమి క్లిక్ చేయలేదు, పేజ్ లోడ్ అయ్యి ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు అక్కడ మనకు అలర్ట్ మెసేజ్ వచ్చింది, ఎంటరింగ్ ఇంటూ డూ ఇనిట్ ఫంక్షన్ వచ్చింది. అంటే ఇదేంటిది, దిస్ ఈస్ నథింగ్ బట్ సిస్టమ్ ఈవెంట్ అంటారు అనమాట. అంటే మనకు లోడింగ్ లోనే కొన్ని యాక్షన్స్ జరగాలనుకున్నప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షన్ లో రాస్తే అవి లోడింగ్ లోనే జరిగి మనకి అనేది ఏది డేటా అయితే కావాలనుకుంటున్నామో బై డిఫాల్ట్ గా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను సబ్మిట్ అని క్లిక్ చేశాను అనుకోండి, సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఇది కస్టమ్ ఈవెంట్. ఓకే, మనం ఒక యాక్షన్ మనం మాన్యువల్ గా చేస్తే దీన్ని కస్టమ్ ఈవెంట్ అంటారు, వాటిని సిస్టమ్ ఈవెంట్ అంటారు అనమాట. ఓకే, సిస్టమ్ ఈవెంట్ అనగానే ఇది డూ ఇనిట్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. సో మనం ఇప్పుడు డూ ఇనిట్ వచ్చేసరికి అయితే ఏ సందర్భంలో వాడతాము ఇది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసరికి నువ్వు లోడ్ అయినప్పుడే, కాంపోనెంట్ లోడ్ అయినప్పుడే సమ్ డేటా తీసుకొచ్చి డిస్ప్లే అయిపోవాలి నీకు. నువ్వు ఏ యాక్షన్ జరగకూడదు. పేజ్ లోడ్ అయినప్పుడే నీకు అక్కడి నుంచి డేటా వచ్చి ప్లేస్ అవ్వాలి. ఆ తర్వాత నువ్వు ఏదైనా మ్యానిపులేట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేసుకుంటే ఇది జరగాలి, లేకపోతే నేను సబ్మిట్ బటన్ కొడితే ఇది జరగాలి, లేకపోతే న్యూ బటన్ కొడితే ఇలా జరగాలి అనుకున్నది ఆ తర్వాత. కానీ వైల్ లోడింగ్ లోనే నాకు డేటా సర్వర్ నుంచి అంటే డేటాబేస్ నుంచి వచ్చి ఇక్కడ ప్లేస్ అవ్వాలనుకున్నప్పుడు యూ షుడ్ యూజ్ ద సిస్టమ్ ఈవెంట్స్. సిస్టమ్ ఈవెంట్స్ నథింగ్ బట్ దేర్ ఆర్ 2 ఈవెంట్స్. వన్ ఈస్ ద డూ ఇనిట్, సెకండ్ వన్ ఈస్ ద రెండర్. అయితే రెండర్ కి డూ ఇనిట్ కి డిఫరెన్స్ ఏంటంటే, రెండర్ ఆల్సో సేమ్,
you have to place like this. Handler name equals to render value same syntax. That was difference ఏంటో చెప్తాను. This action render. ఓకే, ఇప్పుడు ఈ రెండర్కి ఒక ఫంక్షన్ ఉంటే మనం అక్కడ రాయాలి. ఒక ఫంక్షన్ రాస్తే రెండర్ సేవ్, ఇక్కడికి వచ్చిన తర్వాత దీని తర్వాత నేను రెండర్కి ఒక ఫంక్షన్ రాస్తాను. సేమ్ ఇదే ఫంక్షన్ కాపీ పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను లోపల console.log రెండర్ ఈవెంట్. అంటే ఇప్పుడు రెండర్ ఈవెంట్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మన సిస్టమ్ ఈవెంట్ లో కూడా రాంగ్, కింద కామా పెట్టలేదు, కామా. రైట్, గుడ్ అబ్జర్వేషన్. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే సిస్టమ్ ఈవెంట్ లో కూడా ఒక ప్రాసెస్ ఉంటది. యూనిట్ ఈవెంట్ అనేది ఫస్ట్ ఫైర్ అవుతుంది. యూనిట్ ఈవెంట్ ఫైర్ అయిపోయిన తర్వాత రెండర్ ఈవెంట్ అనేది ఫైర్ అవుతుంది. ఓకే, ఇదే అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ గా యూనిట్ ఈవెంట్ అనేది ఫైర్ అవుతుంది. యూనిట్ ఈవెంట్ ఫైర్ అయిపోయి దానిలో ఉన్న ఎగ్జిక్యూషన్ ఏదైతే లాజిక్ రాసామో అదంతా అయిపోయిన తర్వాత మాత్రమే రెండర్ ఈవెంట్ కూడా ఆటోమేటిక్ గా ఫైర్ అవుతుంది. సో అంటే మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇనిట్ ఈవెంట్ లో కొంత డేటా తీసుకొచ్చి నాకు ప్లేస్ అయిపోవాలి, తర్వాత ఇంకొక యాక్షన్ జరిగి వేరే డేటా రావాలి అనుకున్నప్పుడు ఇలా వాడతాం. సో లెట్ మీ టెస్ట్ దీస్ థింగ్స్. ఇనిట్ ఈవెంట్ వచ్చింది, ఓకే చేసా. ఇక్కడ చూడండి, ఎంటర్ ద డూయింట్ ఈవెంట్ ఫంక్షన్, తర్వాత దిస్ ఇస్ ద రెండర్ ఈవెంట్. ఓకే, ఫస్ట్ ఇనిట్ ఈవెంట్ ఫైర్ అయింది, నెక్స్ట్ రెండర్ ఈవెంట్ ఫైర్ అయింది. ఒకవేళ అదే ఫస్ట్ రెండర్ ఈవెంట్ ఫైర్ అయితే ఈ దిస్ ఈస్ ద రెండర్ ఈవెంట్ అనేది పైన వస్తుంది మెసేజ్, ఎంటరింగ్ ఇంటూ డూయింట్ ఇన్ ఫంక్షన్ అనేది కింద రావాలి. ఇక్కడ లైన్ చూసారు కదా ఎట్లా వచ్చింది, ఫస్ట్ ఇది వచ్చింది, తర్వాత ఇది వస్తుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ init and render. These two events are nothing but system events. Okay, ఇది క్లియర్ కదా? మెయిన్ డిఫరెన్స్ ఏంటి రెండింటికి, ఏదే టైంలో వాడతాం? రెండు ఆటోమేటిక్ గా ఫైర్ అవుతాయి సిస్టమ్ ఈవెంట్స్ వైల్ లోడింగ్ లోనే. మన యూజర్ ఏం చేయక్కర్లేదు, జస్ట్ కాంపోనెంట్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో అప్పుడే ఫైర్ అవుతాయి. బట్ ఫస్ట్ యూనిట్ ఈవెంట్ ఫైర్ అవుతుంది, యూనిట్ ఈవెంట్ ఫైర్ అయిపోయిన తర్వాత దాని ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండర్ ఈవెంట్ అనేది ఫైర్ అవుతుంది. అయితే ఏ టైంలో వాడతామనంటే యూనిట్ ఈవెంట్ జనరల్ గా మనము లోడింగ్ లోనే సర్వర్ నుంచి సమ్ డేటా తీసుకొచ్చి మన కాంపోనెంట్ లో ప్లేస్ చేయడానికి వాడతాం. ఓకే, అలాంటప్పుడు అది యూనిట్ ఈవెంట్ కి. సో మరి రెండర్ ఈవెంట్ ఇప్పుడు వాడతామంటే మనకి లోడింగ్ లోనే 2 ఫంక్షనాలిటీస్ జరగలేవేనా, 2 ఫంక్షనాలిటీస్ జరగాలనుకున్నప్పుడు ఒక ఫంక్షనాలిటీ ఇనిట్ ఈవెంట్ లో పెట్టేసి ఇనిట్ ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటదంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇది కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ లో నాకు లోడింగ్ లో ఈ డేటా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఈ ఆల్ టైప్స్ కాకుండా నేను డిఫాల్ట్ వాల్యూ స్కూటీస్ అని పెట్టాను. స్కూటీస్ అని పెట్టినప్పుడు ఈ స్కూటీ అనేది వచ్చి డూయినిట్ లో యూనిట్ మెథడ్ లో వచ్చేసింది. తర్వాత నేను మళ్ళీ రెండర్లో ఏం చేస్తానంటే ఈ స్కూటీకి సంబంధించిన
టైప్ లో ఉన్న అన్ని స్కూటీస్ నేను కింద డిస్ప్లే చేయాలనుకోండి సపరేట్ గా. అప్పుడు ఏం కావాలి, నాకు స్కూటీ ఐడిని కూడా మళ్ళీ నేను పంపించాలి రెండోసారి అక్కడికి. పంపిస్తే ఈ స్కూటీ ఐడిని తీసుకొని ఈ స్కూటీ కొన్ని ఎన్ని అయితే స్కూటీస్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లే చేయాలి. అది కూడా ఆటోమేటిక్ గా జరగాలన్నప్పుడు ఫస్ట్ టైం లో యూనిట్ లో మొత్తం వీటిని తీసుకొచ్చి సెకండ్ టైం లో స్కూటీ ఐడిని పంపించి ఈ స్కూటీకి ఐడికి సంబంధించిన ఏవైతే మిగతా ఇమేజెస్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు అప్పుడు రెండర్ ని కాల్ చేస్తాం. అర్థమైందా? అర్థమైంది. అంటే సెకండ్ టైం ఇంకొక యాక్షన్ జరగాలి, అది కూడా ఆటోమేటిక్ గా. అంటే యూనిట్ లో కాకుండా రెండర్ లో చేస్తాం అప్పుడు. సో అది రేర్ కేసులో యూజ్ చేస్తాము. ఫస్ట్ యూనిట్ అయితే ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండు అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు apxc సర్వర్ సైడ్ కంట్రోలర్ రాద్దాం. సర్వర్ సైడ్ కంట్రోలర్ రాసి మనం ఎట్లా వర్క్ అవుతుందని చూద్దాం. ఇప్పుడు సర్వర్ సైడ్ కంట్రోలర్ అనగానే ఏంటంటే వాట్ ఈస్ ద సర్వర్ సైడ్ కంట్రోలర్? Server side controller is nothing but a apex class. Okay. Next point, server side control can be called from client side controller. Client side controller or helper controller. Helper controller to perform server side action. Okay. Like saving or retrieving the record. అంటే ఇప్పుడు ఏంటంటే సర్వర్ సైడ్ కంట్రోలర్ మనం కాల్ చేయాలనుకున్నప్పుడు ఈ సర్వర్ సైడ్ కంట్రోలర్ కోడ్ be called from client side controller or helper controller to perform server side action like saving a record or retrieving a record. అంటే మనము ఇక్కడ నుంచి ఒక రికార్డ్ ని సేవ్ చేయాలన్నా లేదంటే డేటాబేస్ లో ఉన్న ఒక రికార్డ్ డేటాను తీసుకొచ్చి కాంపోనెంట్స్ లో మనం డిస్ప్లే చేయాలన్నా మనకి సర్వర్ సైడ్ కంట్రోలర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ సర్వర్ సైడ్ కంట్రోలర్ ని మనము మన దగ్గర ఉన్న క్లయింట్ సైడ్ కంట్రోలర్ ఏదైతే జేఎస్ కంట్రోలర్ ఉందో దాన్ని యూజ్ చేసి మనం కాల్ చేస్తాము. జేఎస్ కంట్రోలర్ ఆర్ జేఎస్ హెల్పర్, ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని యూజ్ చేసి మనం సర్వర్ సైడ్ కంట్రోలర్ కాల్ చేస్తాము. సర్వర్ సైడ్ కంట్రోలర్ అ బిట్ స్లోవర్ దాన్ క్లయింట్ సైడ్ కంట్రోలర్. ఇక్కడ ఇదే మెయిన్ ఇంపార్టెంట్. అందుకే దీని మనకి ఒక పాయింట్ ఉంది ఏంటంటే సర్వర్ సైడ్ కంట్రోలర్స్ are bit slower than client side controllers. Client side controller
అంటే ఇక్కడ ఏంటి అవుతుంది మనం సర్వర్ సైడ్ కంట్రోలర్కి వచ్చేసరికి ఇది డేటాబేస్కి వెళ్ళి అక్కడ కండిషన్ చూసుకొని డేటాబేస్ నుండి డేటా తీసుకొచ్చి మళ్ళీ దీనికి ఇచ్చేసరికి కొంచెం టైం తీసుకుంటుంది. అదే క్లయింట్ సైడ్ కంట్రోలర్ అంటే బ్రౌజర్లో రన్ అవుతాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఉంటాయి. ఈ మనకి ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఏది ఎక్కువ యాక్యురసీ మెయింటైన్ చేస్తుంది అని అనుకుంటే క్లయింట్ సైడ్ కంట్రోలర్ ఎక్కువ యాక్యురసీ మెయింటైన్ చేస్తుంది అని మీరు చెప్పాలి. సర్వర్ సైడ్ కంట్రోలర్ కొంచెం స్లోగా ఉంటుంది కంపేర్ టు క్లయింట్ సైడ్ కంట్రోలర్స్. ఓకే, అయితే ఇప్పుడు సర్వర్ సైడ్ కంట్రోలర్ని మనం ఎట్లా రాస్తాం అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఒక ఎఫెక్స్ క్లాస్ రాసాం. ఆ ఎఫెక్స్ క్లాస్ మనకి లైట్నింగ్ లో అవైలబుల్ కావాలనుకుంటే టు మేక్ ఎఫెక్స్ కంట్రోలర్ ఫంక్షన్ available your lightning component. Component or app. You must explicitly annotate your function with aura enabled. ఓకే, ఇప్పుడు మనము ఒక ఎఫెక్స్ క్లాస్ రాసాము. ఆ ఎఫెక్స్ క్లాస్ అనేది మన కాంపోనెంట్ కానీ లేదంటే లైట్నింగ్ కాంపోనెంట్ కానీ లైట్నింగ్ యాప్ కానీ అవైలబుల్లోకి రావాలి అని అనుకుంటే అప్పుడు మనము ఆరా ఎనేబుల్డ్ అనే యానోటేషన్ అనేది మనము ఆ క్లాస్ లో యూజ్ చేయాలి. ఈ యానోటేషన్ యూజ్ చేయకపోతే మనం రాసిన ఎఫెక్స్ క్లాస్ అనేది లైట్నింగ్ కాంపోనెంట్ కి అవైలబుల్లోకి రాదు. సో యు మస్ట్ ప్లేస్ ద యానోటేషన్ ఆరా ఎనేబుల్డ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఆరా ఎనేబుల్డ్ ఉంటేనే ఆ క్లాస్ అనేది లైట్నింగ్ కాంపోనెంట్ లోకి వస్తుంది. దిస్ మస్ట్ బి పబ్లిక్ ఆర్ గ్లోబల్. ఇప్పుడు మనం దీనికి ఎట్లా డిఫైన్ చేస్తామనంటే ఇంకొక పాయింట్, ఎప్పుడు కూడా మన లైట్నింగ్ కోసం రాసిన ఎఫెక్ట్స్ క్లాస్ మస్ట్ బి పబ్లిక్ అంటే పబ్లిక్ క్లాస్ నేమ్ పబ్లిక్ ఆర్ గ్లోబల్ ఉండాలి అంటే యాక్సెస్ స్పెసిఫైయర్. ఓకే, మెథడ్ షుడ్ బి స్టాటిక్. మెథడ్ షుడ్ బి స్టాటిక్. ఇది మనకు ఒక అపెక్స్ క్లాస్ ని మనం లైట్నింగ్ లో బిల్డ్ చేయాలంటే కావాల్సిన కన్సిడరేషన్స్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి let me go for apex class. I'm going to create the new apex class. File new apex class. Bike type controller పెడతాను. Bike type controller. ఇది అపెక్స్ క్లాస్. ఇప్పుడు మన బై డిఫాల్ట్ గా పబ్లిక్ క్లాస్ బైక్ టైప్ ఉంది కాబట్టి నో ఇష్యూ. ఇక్కడ ఈ యాక్సెస్ స్పెసిఫైయర్ అనేది మస్ట్ గా పబ్లిక్ ఉండాలి లేదంటే గ్లోబల్ ఉండాలి, ప్రైవేట్ ఉండడానికి వీలు లేదు. ఓకే, సో ఇక్కడికి వస్తే మనం ఒక మెథడ్ రాయాలి. ఆ మెథడ్కి ఏంటి కన్సిడరేషన్ ఉంది, మెథడ్ షుడ్ బి అనే స్టాటిక్ మెథడ్ అయి ఉండాలి. అంటే పబ్లిక్ స్టాటిక్. ఇక్కడ మనకు రిటర్న్ టైప్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఎందుకు రిటర్న్ టైప్ కంపల్సరీ పెట్టాలంటే మనం వాడుతుంది లైట్నింగ్ కాంపోనెంట్ లో ఈ డేటా కావాలి కాబట్టి మనకి రిటర్న్ టైప్ అనేది కావాలి. సో నేను రిటర్న్ టైప్ ఏది వాడతానంటే లిస్ట్ ఆబ్జెక్ట్. నేను ఆబ్జెక్ట్ రిటర్న్ టైప్ కావాలి నాకు.
బైక్ టైప్ ఈ ఏపీ నేమ్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఈ లిస్ట్లో వాడుతున్నా. మీకు ఆల్రెడీ చెప్పాను. లిస్ట్లో మనము మనకి చాలా డేటా టైప్స్ ఉంటాయి. ఎస్ ఆబ్జెక్ట్ డేటా టైప్, ఆర్ లిస్ట్, సెట్, మ్యాప్, ఇంటీజర్ ఇవన్నీ. నేను ఎస్ ఆబ్జెక్ట్ డేటా టైప్ తీసుకున్నా. లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్ ఇక్కడ రాశాను. తర్వాత గెట్ కార్ టైప్ అండ్ బైక్ టైప్ అని రాద్దాం. ఇది మెథడ్. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఏం రాశాను? రిటర్న్ లిస్ట్ దగ్గర ఇక్కడ మనం ఎప్పుడైతే మన రిటర్న్ టైప్ స్టాటిక్ బైక్ రాసామో సేవ్ అవ్వదు. రిటర్న్ నల్ అందాక సేవ్ అవ్వడం కోసం పెడతా. ఇంతవరకు అర్థమైందా ఈ 2 లైన్స్ కోడ్? ఎందుకంటే కంట్రోలర్ నేను రాసుకుని వెళ్ళిపోతే మీకు తర్వాత మళ్ళీ అర్థం కాదు. అర్థమైంది నాగరాజు? ఓకే అండి, అర్థమైంది. ఓకే, ఇప్పుడు నేను ఈ క్లాస్ రాశాను. ఈ క్లాస్ లో ఒక మెథడ్ రాశాను. ఈ మెథడ్ లో నేను ఏదైనా యాక్షన్, ఏదైనా సంథింగ్ లాజిక్ రాయాలి కదా. ఊరికే ఉపయోగం లేకుండా మెథడ్ రాసుకుంటే ఏముంటది? నేనేం చేస్తాను అనుకుంటే ఇక్కడ నాకు ఏదైతే బైక్ టైప్ ఆబ్జెక్ట్ ఉందో ఈ బైక్ టైప్ ఆబ్జెక్ట్ లో ఉన్న రికార్డ్స్ అన్ని తీసుకురావాలి నేను. ఇది సర్వర్ సైడ్ కంట్రోలర్. మన డేటాబేస్ లో ఆ రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ నేను తీసుకురావాలా. ఆ రికార్డ్స్ ని తీసుకురావాలంటే ఇక్కడ నేను క్వరీ అనేది రాయాలి. రైట్, క్వరీ రాయాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఈ రిటర్న్ దగ్గర ఇక్కడ చూడండి. ఎప్పుడైతే మనము పబ్లిక్ స్టాటిక్ ఇక్కడ ఏదైతే రిటర్న్ టైప్ పెట్టామో ఇది రిటర్న్ టైప్ అంటారు దీన్ని. ఇక్కడ ఇది లిస్ట్ రిటర్న్ టైప్. స్ట్రింగ్ డిఫైన్ చేస్తే స్ట్రింగ్ రిటర్న్ టైప్, లేదంటే సమ్వేర్ ఇంటీజర్ చేస్తే ఇంటీజర్ రిటర్న్ టైప్. ఇక్కడ ఏదైతే రిటర్న్ టైప్ పెట్టామో ఆ రిటర్న్ టైప్ మనం కిందన వాల్యూ అనేది రిటర్న్ చేయాలి. లేకపోతే మన క్లాస్ సేవ్ అవ్వదు. ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ రాయకుండా ఉండాలనుకుంటే ఈ పర్టికులర్ ప్లేస్ లో వైడ్ రాసుకుంటే మనం రిటర్న్ రాయక్కర్లేదు. వైడ్ కాకుండా ఏం రాసినా రిటర్న్ టైప్ అనేది ఇట్ షుడ్ రైట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, క్వరీ రాస్తాను. క్వరీ డైరెక్ట్ గా రిటర్న్ అని రాసి సెలెక్ట్ ఐడి కామా నేమ్, రెండు ఫీల్డ్స్ ని తీసుకొస్తాను. ఫ్రమ్ ఏ ఆబ్జెక్ట్ నుంచి? ఈ ఆబ్జెక్ట్ నుంచి తీసుకొస్తున్నా. ఓకే, ఇప్పుడు సేవ్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు రాస్తా. ఇప్పుడు ఈ క్లాస్ నాకు అక్కడ వర్క్ అవుతుందా చూద్దాం. ఈ కంట్రోలర్ ని ఎట్లా మనం కాంపోనెంట్ లో బైండ్ చేస్తామంటే ఇక్కడ కంట్రోలర్ క్లాస్ కాపీ చేశాను. బైక్ సెర్చ్ ఫామ్ అనే కంట్రోలర్కి వెళ్తాను, కాంపోనెంట్కి వెళ్ళాను. ఇక్కడికి వచ్చి పైన ఏదైతే మన కాంపోనెంట్ ఉందో టాప్ లో ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ లో కాంపోనెంట్ తర్వాత ఇంప్లిమెంట్స్ ఉంది కదా, ఇక్కడ మనం కంట్రోలర్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ లో మన క్లాస్ నేమ్ బైండ్ చేయాలి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మన క్లాస్ నేమ్ కి ఈ కాంపోనెంట్ కి మన క్లాస్ నేమ్ అనేది బైండ్ చేసాం. అంటే ఈ కంట్రోలర్ ఏం చేస్తుంది, ఓపెనింగ్ లో ఆ క్లాస్ నేమ్ ఏదైతే మనం బైండ్ చేసామో అక్కడ ఉన్న ఫంక్షనాలిటీని యూజ్ చేసుకుంటది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇట్లనే విజువల్ ఫోర్స్ పేజ్ కూడా చేస్తాము. సేమ్ నేను ఆ కంట్రోలర్ ని ఇక్కడ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ కంట్రోలర్ ఈ కాంపోనెంట్ తో లింక్ అయి ఉంది. ఓకే, క్లియర్? సో అయితే ఇప్పుడు నేను లింక్ అయింది కరెక్టే. ఇప్పుడు నాకు లింక్ అయితే ఈ కంట్రోలర్ ఈ కాంపోనెంట్ నేను లోడ్ అయినప్పుడు నేను ప్రివ్యూ చూసినప్పుడు ఈ కంట్రోలర్ అనేది కాల్ అవ్వాలి. కాల్ అవ్వాలి అని అంటే ఇక్కడ కాల్ అయితే నాకు ఇక్కడ ఒక డీబగ్ స్టేట్మెంట్ పెడతాను. అది వస్తేనే కాల్ అయినట్లు. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ డీబగ్ ఇన్సైడ్ ద గెట్ బైక్ మెథడ్. ఇప్పుడు నేను అప్డేట్ ప్రివ్యూ కొడతాను. అప్డేట్ ప్రివ్యూ కొట్టినప్పుడు నాకు డీబగ్ లో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ రావాలి. వచ్చిందంటేనే ఈ కంట్రోల్ కాల్ అయినట్టు, లేకపోతే ఈ కంట్రోల్ కాల్ కాలేదు అని దాని మీనింగ్. సో గో టు అంటే బైక్ యాప్ ఇక్కడికి వెళ్ళా.
ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు గో టు ద డెవలపర్ కన్సోల్. ఇక్కడ చూద్దాం లాగ్స్‌లో. ఏమైనా వచ్చాయా? ఏమి రాలా. ఎందుకంటే కంట్రోలర్ కాల్ అవ్వలేదు. కంట్రోల్ ఎందుకు కాల్ అవ్వలేదు అనంటే, నేను ఇప్పుడే మీకు చెప్పాను ఒక పాయింట్. ఈ కంట్రోలర్ కాల్ అవ్వాలనుకుంటే ఆ మెథడ్ పైన మనము @r ఎనేబుల్డ్ యానోటేషన్ పెట్టాలి. అప్పుడు మాత్రమే అది తీసుకుంటది. లేకపోతే మనకి తీసుకోదు. ఓకే. సో, ఇక్కడ మీరు ఈ మెథడ్ పైన క్లాస్ పైన కాదు. మెథడ్ పైన పెట్టాల. @r ఎనేబుల్డ్. ఇప్పుడు చూద్దాం. What's wrong? Class control static. Yes. That person system level system. Right. దాన్ని కాల్ చేయాల్సిన పని ఏం లేదండి మెథడ్‌ని. రైట్. నేను అది పెట్టలేదు కదా. లాజికల్ రాయాలి ఇక్కడ. కాల్ చేయాలి.
జస్ట్ నేను మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. తర్వాత మళ్ళీ నేను ఇది అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ఒకసారి మనం బయటికెళ్ళి అప్డేట్ చేస్తే ఇప్పుడు మనకు డీబగ్ వస్తది. అది మెథడ్ నేమ్ రాంగ్ ఇచ్చానా? అది సేమ్ లేదా? కాంపౌండ్ డిఫైన్ డైరెక్ట్లీ సిస్టమ్ కంట్రోల్ యూనిట్ రిఫ్రెష్ ఇట్ రైట్. Everything is fine. Okay. ఇది ఇక్కడ వేరియబుల్ మనం డిఫైన్ చేయలేదు కదా ఎక్కడ మనం. వాల్యూ టైప్ ఒకటి ఫేవరెట్ కార్ టైప్స్ అని ఒకటి వేరియబుల్ ఉంటుంది. ఇదా ఇంకేమైనా ఇష్టం లేదు కదా, జస్ట్ అవుట్పుట్ కోసం, అంటే అవుట్పుట్ కాదు, జస్ట్ డీబగ్ కోసం చూస్తాను నేను. మేబీ అదే ఉంటుంది ఎర్రర్. By system controllers do init component is defined from do init ఉంది కదా, యాక్షన్ కాంపోనెంట్. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మనం డీబగ్ లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు వచ్చిన డీబగ్ ఇది. ఈ డీబగ్ వచ్చిందంటే మన క్లాస్ లోను జస్ట్ ఒక స్టేట్మెంట్ రాసాం, సిస్టమ్ డీబగ్ అనేది. అది ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడికి వస్తే ఇన్సైడ్ ద గెట్ టైప్ మెథడ్ అని వచ్చింది. అంటే ఏమవుతుంది, మన కాంపోనెంట్ నుంచి మన మెథడ్ కాల్ చేసినప్పుడు మన ఎఫెక్ట్స్ క్లాస్ అనేది కాల్ అవుతుంది. రైట్. సో అయితే ఇప్పుడు కాల్ అయింది, బాగానే ఉంది. ఇది ఎఫెక్ట్స్ క్లాసు. మనం ఈ స్టేట్మెంట్ చూసాం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎందుకు వచ్చిందంటే ఈ మెథడ్ కాల్ అయితేనే వస్తుంది. సో ఇప్పుడు కాల్ అవుతుంది. అయితే ఎట్లా కనెక్ట్ చేశాను అంటే, ఫస్ట్ నేను ఎఫెక్ట్స్ క్లాస్ రాశాను. ఈ ఎఫెక్ట్స్ క్లాస్ రాసినప్పుడు ఇందులో ఒక మెథడ్ రాశాను. దానికి ఆర్ ఎనేబుల్డ్ అనే యానిటేషన్ పెట్టాను. ఈ యానిటేషన్ పెడితేనే మనకి ఈ క్లాస్ అనేది కాంపోనెంట్ కి అవైలబుల్ లో ఉంటుంది. ఓకే. ఈ పర్టికులర్ మెథడ్ అయితే ఓన్లీ ఇక్కడనే కాదు, మన థర్డ్ పార్టీ ఏవైనా ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు కూడా వేరియబుల్స్ కూడా మనం ఆర్ ఎనేబుల్డ్ అనేది పెట్టాలి. ఈ లోపల కాకుండా వేరే దగ్గర ఎక్కడైనా ఉంటే వాటికి కూడా మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక వేరియబుల్ నేను డిక్లేర్ చేశాను అనుకోండి, ఏదైనా ఇక్కడికి వచ్చి పబ్లిక్ స్ట్రింగ్ నేమ్ అని ఇట్లా డిఫైన్ చేశాను అనుకోండి, ఇది మనకి అక్కడ కావాలనుకున్నప్పుడు కూడా దీనికి కూడా ఆర్ ఎనేబుల్డ్ అనేది స్టార్టింగ్ లో పెట్టాలి. అప్పుడే ఈ వేరియబుల్ అనేది మనకి అక్కడికి అవైలబుల్ లో ఉంటది. ఓకే. అంటే ఇక్కడ ఉండదు, మన థర్డ్ పార్టీ కొన్ని క్లాసులు రాస్తాము, వేపర్ క్లాసులు గట్ట. అప్పుడు ఇలాగ మనం ఆ వేరియబుల్ మనకి కాంపోనెంట్ లో కావాలనుకున్నప్పుడు ఆ వేరియబుల్ కూడా మీరు ఆర్ ఎనేబుల్డ్ అనే యానిటేషన్ అటాచ్ చేయాల్సి వస్తుంది. ఓకే. రైట్. ఇది ఎపెక్స్ క్లాస్. ఈ ఎపెక్స్ క్లాస్ ఏం చేశాను, ఇక్కడ నా ఏదైతే మన కాంపోనెంట్ ఉందో ఆ కాంపోనెంట్ కి ఇక్కడ బైండ్ చేశాను. ఓకే, ఫైన్. తరువాత మనము ఏమవ్వాలి, పర్టికులర్ ఈ కంట్రోలర్ లో ఒక మెథడ్ ని మాత్రం కాల్ చేయాలనుకుంటున్నాము. ఏదో ఒక మెథడ్ ని, నేను ఇక్కడ ఒక మెథడ్ రాశాను. ఈ మెథడ్ ని మాత్రమే కాల్ చేయాలి. ఇక్కడ ఒక 10 మెథడ్స్ ఉన్నాయి అనుకోండి, 10 మెథడ్స్ ని ఎట్ ఎ టైం మనము కాల్ చేయాల్సిన అవసరం రాదు. మనకు అందులో ఏవైనా మెథడ్స్ కావాలి, ఒక సెలెక్టెడ్ మెథడ్స్ మనం కాల్ చేయాలనుకున్నప్పుడు ఆ మెథడ్ ని మనం జేఎస్ కంట్రోలర్ ద్వారా కాల్ చేస్తాం. ఇప్పుడు జేఎస్ కంట్రోలర్ లో నాకేమైందంటే, ఎప్పుడైతే సిస్టమ్ ఈవెంట్ ఫైర్ అవుతుందో, నేనేమి చేయకుండా కాంపోనెంట్ లోడింగ్ లోనే నాకు మెథడ్ కాల్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి
సి డూ యూనిట్ అనే ఫంక్షన్ రాశాను. డూ యూనిట్ అనేది అక్కడ నా ఈవెంట్. ఆ ఈవెంట్ ని మనం ఏదైతే రాసామో అది ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇక్కడ డూ యూనిటే ఉండాలని కాదు, మీకు నచ్చింది అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే డిఫైన్ చేస్తారో ఈ సిస్టమ్ ఈవెంట్లో, ఇక్కడ డూ యూనిట్ అయితే డూ యూనిట్, లేదంటే మై యాక్షన్ అయితే మై యాక్షన్, వాట్ ఎవర్ నీకు ఏది ఫ్లెక్సిబుల్ గా ఉంటే ఆ ఫంక్షన్ ఆ ఈవెంట్ ఇక్కడ డిఫైన్ చేసుకోండి. దాన్నే ఇక్కడికి వచ్చి ప్లేస్ చేయండి. తర్వాత కాలన్ ఫంక్షన్ కాంపోనెంట్ ఈవెంట్ హెల్పర్. నేను చెప్పాను మీకు కాంపోనెంట్ ఏంటంటే మన కాంపోనెంట్ నుండి ఏది వస్తుందో దాన్ని రిఫర్ చేస్తుంది. ఈవెంట్ అనేది మనకు జరుగుతున్న యాక్షన్ ని. హెల్పర్ అనేది ఏంటంటే మనకు ఆల్రెడీ జేఎస్ హెల్పర్ ఉంది, దాన్ని యూజ్ చేసుకోవడానికి. ఈ హెల్పర్ అనేది ఆప్షనల్. అయితే ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేశాను, యాక్షన్ వేర్ యాక్షన్ అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఇక్కడ వేర్ యాక్షన్ ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేశాను. ఈ వేర్ యాక్షన్ ఈక్వల్స్ టు కాంపోనెంట్. ఇక్కడ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే రిఫర్ చేయాలి. ఇక్కడ ఇందాక చూడండి నాకు ఎర్రర్ వచ్చింది. ఇక్కడ సిఎంపి ఉంది, ఇక్కడ కాంపోనెంట్ అని రాశాను, అప్పుడు తీసుకోలే. ఇక్కడికి వచ్చేసరికి లైట్నింగ్ లో జావా స్క్రిప్ట్ కానీ లైట్నింగ్ వచ్చేసరికి కేస్ సెన్సిటివ్. మీరు పక్కాగా ఫాలో అవ్వాలి, లేదంటే మీకు ఇష్యూస్ వచ్చేస్తాయి. తర్వాత మనకు పొరపాడైపోద్ది. ఇప్పుడు నేను జస్ట్ నార్మల్ గా ఇక్కడ సిఎంపి అని పెట్టాను, ఇక్కడ కాంపోనెంట్ అని రాశాను, తీసుకోలేదు, వెంటనే ఎర్రర్ ఇచ్చింది. సో మీరు ఆ డిఫరెన్సెస్ ఆ కేస్ సెన్సిటివ్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను, కాంపోనెంట్ డాట్ గెట్ అనేది మనం ఒక మెథడ్ ని తీసుకురావడం అనమాట. సో ఈ గెట్ మెథడ్ లోపల సి డాట్ బైక్ టైప్ అని ఉంది. ఈ బైక్ టైప్ అనేది ఎక్కడది, కంట్రోలర్ లో మెథడ్. చూడండి ఇక్కడికి వచ్చి నేను దీన్ని కాపీ పేస్ట్ చేస్తే ఇది ఈ మెథడ్ ని నేను ఈ కంట్రోలర్ లో ఇక్కడ కాల్ చేస్తాను. సి డాట్ మెథడ్ ఏంటంటే సి రిఫర్ చేస్తుంది కంట్రోలర్ మెథడ్స్ ని రిఫర్ చేస్తుంది. అదే ఐదర్ సర్వర్ సైడ్ కంట్రోలర్ మెథడ్ అవ్వచ్చు, లేదంటే క్లయింట్ సైడ్ అవ్వచ్చు. ఈ రెండింటిని రిఫర్ చేసేది, ఈ కంట్రోలర్ సంబంధించి మెథడ్ రిఫర్ చేసేది సి డాట్ గెట్ టైప్. ఇక్కడ సి డాట్ గెట్ టైప్ అయినప్పుడు మనం ఆ కంట్రోలర్ మెథడ్ ఇక్కడ కాల్ చేస్తాను. ఇక్కడ కాల్ చేసుకొని ఈ యాక్షన్ లో పెట్టా. ఈ యాక్షన్ లో పెట్టిన తర్వాత ఈ పర్టికులర్ కోడ్ స్నిప్పెట్ పక్కన పెట్టండి. తర్వాత ఏం చేసామనంటే అప్లికేషన్ ఈవెంట్, దీన్ని $A అంటే ఇది అప్లికేషన్ ఈవెంట్ డాట్ ఎన్క్యూ యాక్షన్ అనేది ఏంటి అవుతుందంటే మనకి అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత మనం యాక్షన్ జరగాలి కదా. అంటే యాక్షన్ అంటే ఆ కంట్రోలర్కి వెళ్ళి డేటాబేస్ నుంచి డేటా తీసుకురావాల్సిన మధ్యన యాక్షన్ చేయాలి కదా. ఆ యాక్షన్ కి మనం ఎన్క్యూ యాక్షన్ రాస్తాము. ఈ ఎన్క్యూ యాక్షన్ లోపల దీన్ని రాశాను. అంటే ఇక్కడ నాకు ఇలాంటిది ఒక మెథడ్ ఉంది, దాన్ని నువ్వు వెళ్ళి కాల్ చేయు అని చెప్పేసి ఇక్కడ చెప్తాను అనమాట. ఈ ఎన్క్యూ యాక్షన్ లో ఏ యాక్షన్ అయితే ఇది పెట్టానో దీ మెథడ్ జరుగుద్ది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం రిఫర్ చేసాం ఈ యాక్షన్ లో, సి డాట్ గెట్ బైక్ టైప్. అంటే ఈ గెట్ బైక్ టైప్ అనే మెథడ్ ఆ కంట్రోలర్ లో ఉంది, దాన్ని నువ్వు కాల్ చేసి అక్కడి నుంచి డేటా తీసుకురా అంటది. అప్పుడు ఈ యాక్షన్ అనేది మనం పెట్టాం. ఈ యాక్షన్ బదులు ఇక్కడ మనం 1 పెట్టాం అనుకో, ఆ యాక్షన్ కాకుండా ఈ యాక్షన్ 1 అనేది మన దగ్గర లేదు కదా, సో ఎంటీ. అప్పుడు వెళ్ళినా అక్కడ ఉపయోగం లేదు. ఇక్కడ ఏదైతే యాక్షన్ మనం డిఫైన్ చేసి ఈ కాంపోనెంట్ మెథడ్ యొక్క వాల్యూని డిఫర్ చేసి దీనిలో పెట్టాము, దాన్ని మాత్రం ఇక్కడ పెట్టాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది, ఈ ఎన్క్యూ యాక్షన్ ఏం చేస్తే యాక్షన్ జరిపి అక్కడి నుంచి రిజల్ట్ ని తీసుకొస్తుంది. ఆ రిజల్ట్ తీసుకొచ్చిన తర్వాత యాక్షన్ డాట్ సెట్ కాల్ బ్యాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏంటి అవుతుంది, అక్కడి నుంచి రిజల్ట్ వచ్చింది, యాక్షన్ డాట్ సెట్ కాల్ బ్యాక్ దిస్ ఫంక్షన్ డేటా ఇందులోకి వస్తుంది. ఇందులోకి వచ్చిన తర్వాత మనము అక్కడి నుంచి మనకు డేటా వచ్చిందా రాలేదా అనేది మనం చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకోవాలన్నప్పుడు దీనికి ఒక గెట్ స్టేట్ అనేది ఒక వాల్యూ ఉంది. ఆ గెట్ స్టేట్ అనేది మనకి డేటా వస్తే సక్సెస్ చూపిస్తుంది, డేటా రాకపోతే ఎర్రర్ ని చూపిస్తుంది. సో దాన్ని మనం ఫస్ట్ రిఫర్ చేసుకోవాలా. వేర్ స్టేట్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ఇక్కడ ఫంక్షన్ లోపల డేటా అని రాస్తే డేటా డాట్ గెట్ స్టేట్ అని రాయాలి, రెస్పాన్స్ అని రాస్తే రెస్పాన్స్ డాట్ గెట్ స్టేట్ అని రాయాలి. అప్పుడు గెట్ స్టేట్ అని అంటే ఈ అక్కడి నుంచి మనకు డేటా ఏం వచ్చింది, సక్సెస్ డేటా వచ్చిందా ఎర్రర్ డేటా వచ్చిందా అనేది ఇందులో పెడుతున్నాం. ఓకే, దాన్ని కండిషన్ చెక్ చేస్తాను, స్టేట్ ఈక్వల్ టు సక్సెస్ అని రాసాను వచ్చింది అనుకో, అప్పుడు నేను అక్కడికి వచ్చిన డేటాని సమ్ లాజిక్ చేసుకొని నేను దాన్ని వేరే దగ్గర ఎక్కడ సేవ్ చేసుకోవాలి. లేదు ఎల్సిఫ్ లో రాసి ఎర్రర్ వచ్చింది అనుకో, అలర్ట్ మెసేజ్ నేను డిస్ప్లే చేయాలి. ఓకే, అర్థమైందా? మళ్ళీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? హలో, ఇంకొకసారి చెప్పు ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ కంట్రోలర్ ని కాంపోనెంట్ కి ఎలా బైండ్ చేసాను తెలుసు కదా, అది అర్థమైందా? అది అర్థమైంది. సో కాంపోనెంట్ కి అప్లై చేస్తాం మనము.
ఒక పర్టికులర్ మెథడ్ ని మన కంట్రోలర్ నుంచి మనం కాల్ చేయాలి. ఏదైతే కంట్రోలర్ ని మనం కాంపోనెంట్ కి బైండ్ చేసామో దానిలో నుంచి ఒక మెథడ్ ని కాల్ చేయాలా. ఇది నా కంట్రోలర్. ఈ కంట్రోలర్ లో నాకు ఈ మెథడ్ ని మాత్రం కాల్ చేయాలి. నేను ఈ మెథడ్ ని కాల్ చేయాలనుకున్నప్పుడు ఈ కాంపోనెంట్ లో ఉన్న కంట్రోలర్ జేఎస్కెళ్ళి అక్కడ ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మనము వేర్ యాక్షన్ అనే ఒక వేరియబుల్ డిఫైన్ చేసి ఈక్వల్స్ టు పెట్టి కాంపోనెంట్ డాట్ గెట్ సి డాట్ ఆ మెథడ్ టైప్ ఆ మెథడ్ నేమ్ రాయాలి ఇక్కడ. ఓకే, ఇదైతే స్టాండర్డ్. ఏ మెథడ్ అయితే రాయాలనుకుంటున్నామో ఇక్కడ మెథడ్ నేమే మారుతుంది తప్ప ఈ ఫంక్షనాలిటీ ఇదంతా సేమ్ అయి ఉంటది. నువ్వు ఎప్పుడు ఏ మెథడ్ రాయాలనుకున్నా అది రాయాలి. స్టాండర్డ్ గా ఉంటది అది. ఇక్కడ మెథడ్ నేమ్ మారిస్తే ఆ మెథడ్ నేమ్ ఉంది. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ పక్కన పెట్టండి, ఇప్పుడే కాదు. ఈ యాక్షన్ రాసిన తర్వాత ఏం చేస్తానంటే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి ఒక అప్లికేషన్ ఈవెంట్ చేసి ఎన్క్యూ యాక్షన్ అని ఉంటది. ఈ ఎన్క్యూ యాక్షన్ లో ఇక్కడ ఏదైతే నువ్వు వేరియబుల్ డిఫైన్ చేసావో మెథడ్ కాల్ చేయాలనుకున్న దాన్ని ఇందులో పాస్ చేస్తే ఇదేం చేస్తుంది అంటే యాక్షన్ జరుగుతుంది. అంటే ఇది వెళ్ళి కాల్ చేస్తుంది, అక్కడికి వెళ్ళి డేటా తీసుకొస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఈ క్లాస్ కి వెళ్తుంది. ఈ క్లాస్ కి ఎప్పుడైతే వెళ్ళిందో ఈ క్లాస్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు అక్కడి నుంచి ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని ఈ లిస్ట్ లో పెడుతుంది. ఈ లిస్ట్ లో పెట్టి రిటర్న్ చేస్తుంది కదా, అంటే ఈ లిస్ట్ లోకి వచ్చింది. ఈ లిస్ట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తాం మళ్ళీ, అంటే అది జరిగిన తర్వాత అప్పుడు కాల్ బ్యాక్ అంటే వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చిన తర్వాత ఈ యాక్షన్ జరుగుతుంది. ఈ యాక్షన్ వెనక్కి వచ్చింది. కాల్ బ్యాక్ సెట్ కాల్ బ్యాక్ అని ఉంది. దీనిలో దిస్ కామా ఫంక్షన్ అనేది ఇది కూడా స్టాండర్డ్ ఫంక్షన్. అంటే ఇది ఎట్లానే రాస్తాము. ఈ ఫంక్షన్ లోపల మీరు డేటానే రాసుకోవచ్చు, రెస్పాన్స్ అయినా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో అక్కడి నుంచి మనకు డేటా వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఆఫ్టర్ యాక్షన్ జరిగిన తర్వాత చెక్ చేయాలనుకున్నప్పుడు మనకి బై డిఫాల్ట్ గా గెట్ స్టేట్ అనే ఒక మెథడ్ ఉంది. ఆ గెట్ స్టేట్ అనేది ఏం చేస్తుంది అంటే మనకు డేటా వస్తే సక్సెస్ మెసేజ్ ని, డేటా రాకపోతే ఎర్రర్ మెసేజ్ ని ఇస్తుంది. సో అప్పుడు నేనేం చేస్తాను, ఒక వేరియబుల్ స్టేట్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి డేటా ఇందులో ఏదైతే ఉందో డాట్ గెట్ స్టేట్ అనేది రాస్తాను. అంటే ఇది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఆ వాల్యూ ఏదైతే రిటర్న్ చేస్తుందో దీనిలో పెట్టా. ఇక్కడికి గెట్ స్టేట్ అనేది ఐదర్ అయితే సక్సెస్ వాల్యూ వస్తుంది, లేదంటే ఎర్రర్ అని వస్తుంది. సో దాన్ని నేను ఇఫ్ కండిషన్ పెట్టి స్టేట్ ఈక్వల్స్ టు సక్సెస్ అని చెక్ చేసుకుంటున్నాను. ఒకవేళ సక్సెస్ అయితే ఆ డేటా నేను వేరే దగ్గర ఎక్కడ పెట్టుకుంటున్నాను. ఈ లోపల ఈ ఇఫ్ కండిషన్ లోపల ఒక లాజిక్ రాస్తాను. ఒకవేళ నాకు స్టేట్ అనేది ఎల్స్ కండిషన్ ఎర్రర్ అని వచ్చింది అనుకో, సింపుల్ గా ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తాను, అన్నౌన్ ఎర్రర్ అని. ఓకే, ఇప్పుడు క్లియరా? ఓకే, ఇప్పుడు మీరు దీన్ని ఒకసారి రాస్తుంటే అర్థమవుతుంది. అయితే నాకు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడి నుంచి నాకు డేటా వచ్చింది. డేటా వచ్చిన తర్వాత నేను ఆ డేటాని ఒక అట్రిబ్యూట్ లో సెట్ చేసుకుంటాను. సెట్ చేసుకొని దాన్ని నేను ఏం చేస్తానంటే కాంపోనెంట్ లో డిస్ప్లే చేసుకోవాలా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ చూసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ బైక్స్ అనేవి బై డిఫాల్ట్ గా వాల్యూస్ పెట్టాను. ఈ వాల్యూస్ పెట్టి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. నేనేం చేస్తాను ఇప్పుడు దీన్ని కామెంట్ చేస్తాను, ఎందుకంటే ఇది స్టాటిక్ వాల్యూ కాదని ఇచ్చింది. ఓకే, ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ ని డిఫైన్ చేస్తాను. అట్రిబ్యూట్ నేమ్ బైక్ టైప్ లిస్ట్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను టైప్ అనేది డిఫైన్ చేయాలి. ఈ టైప్ అనేది డిఫైన్ చేసినప్పుడు ఫస్ట్ నేను ఇందాక అక్కడ స్ట్రింగ్స్ ఇచ్చాను కాబట్టి స్ట్రింగ్ టైప్ డిఫైన్ చేశాను. బట్ ఇక్కడికి వచ్చేసరికి నాది స్ట్రింగ్ టైప్ కాదు. నేను ఇక్కడ నేను రిటర్న్ చేస్తున్నది బైక్ టైప్, అంటే ఆబ్జెక్ట్ టైప్. ఈ ఆబ్జెక్ట్ ని కాపీ చేసి అక్కడ పెట్టండి. ఇక్కడ ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్నే ఈ టైప్ డిఫైన్ చేయండి. ఇలా ఇప్పుడు సేవ్. ఇక్కడ నేను డిఫాల్ట్ ఏమి ఇవ్వలే, సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత జస్ట్ అట్రిబ్యూట్ ని నేను సేవ్ చేశాను. ఇక్కడ రన్ చేద్దాం. రన్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే మనకి అక్కడ అట్రిబ్యూట్ మనం ఆల్రెడీ ఉన్న దాన్ని రిఫర్ చేస్తాము. ఇక్కడ చూసుకుంటే దీన్ని రిఫర్ చేస్తాను కింద.
సో రిఫర్ చేస్తాను, కానీ అది మనకు దొరకలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు దీని ప్లేస్ ఏం పెట్టాలి మనం? ఇప్పుడు ఏదైతే అట్రిబ్యూట్ రాస్తామో దీన్ని పెట్టాలి. దీనిలో నుండి డేటాని మనము అక్కడ ఇటరేట్ చేసి డిస్ప్లే చేయాలి. సో ఈ ప్లేస్ లో అది పెట్టండి. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం మళ్ళీ. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే నాకేమి డేటా రావట్లా. ఎందుకు రావట్లేదు అని అంటే నేను డిఫాల్ట్ వాల్యూస్ ని కామెంట్ చేసేసాను. ఇప్పుడు నేను పెట్టిన అట్రిబ్యూట్ లో ఏం డిఫాల్ట్ పెట్టలే. ఓన్లీ ఆల్ టైప్స్ అనేది అక్కడ డిఫైన్ చేసిన ఇక్కడ ఏదైతే డిఫైన్ చేశానో ఇది మాత్రమే వస్తుంది. సో మిగతాది నాకు కావాల్సింది డైనమిక్ డేటా. డైనమిక్ డేటా అంటే నాకు సర్వర్ సైడ్ కంట్రోలర్కి వెళ్ళి కంట్రోలర్ నుంచి నా ఆబ్జెక్ట్ లో ఉన్న టైప్స్ ని తీసుకొచ్చి పెట్టాలి. సో ఆబ్జెక్ట్ లో ఉన్న టైప్స్ ని తీసుకొచ్చి పెట్టాలంటే నేను దానికి అట్రిబ్యూట్ సెట్ చేయాలి. ఇప్పుడు నా అట్రిబ్యూట్ ఏంటి? ఇది కదా, దీన్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు కంట్రోలర్కి వెళ్ళండి. కంట్రోలర్కి వెళ్ళి ఇక్కడికి వస్తే ఇప్పుడు నాకు ఒకవేళ నేను కంట్రోలర్ కాల్ చేసినప్పుడు నాకు సక్సెస్ వచ్చింది అనుకో. సక్సెస్ వచ్చిందంటే నాకు తమ డేటా అక్కడి నుంచి వస్తుంది. ఆ డేటాని నేను ఏం చేయాలి? సెర్చ్ చేసుకోవాలి. ఎక్కడ సెర్చ్ చేసుకోవాలంటే నా అట్రిబ్యూట్ నేను సెర్చ్ చేయాలి. ఆ అట్రిబ్యూట్ కి ఎట్లా సెర్చ్ చేస్తామంటే సేమ్ ఇక్కడ ఏదైతే కాంపోనెంట్ ఉందో ఈ కాంపోనెంట్ డాట్ సెట్ మెథడ్ అన్నమాట. సెట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా డబుల్ కొటేషన్ లో వి డాట్ మనం ఎక్కడ సెర్చ్ చేయాలనుకుంటున్నాము? నేను ఒక అట్రిబ్యూట్ ఇక్కడ డిఫైన్ చేశాను. ఈ అట్రిబ్యూట్ లోకి సెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దీన్ని కాపీ చేసి మీరు ఎక్కడైతే సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఇది సెర్చ్ చేయడానికి. ఎక్కడున్న డేటా సెర్చ్ చేయాలి? మనకు వచ్చిన దగ్గర ఉన్న డేటా డాట్ గెట్ రిటర్న్ వాల్యూ అనే మెథడ్ ఉంటుంది. ఇది స్టాండర్డ్ మెథడ్. ఈ మెథడ్ని తీసుకొని మీరు ఇక్కడ పెడితే ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ గెట్ రిటర్న్ వాల్యూ అనేది ఈ మెథడ్ ఏం చేస్తుందంటే మనకి కంట్రోలర్ నుంచి డేటాని తీసుకొస్తుంది. దీనిలో మనకి అక్కడ ఆ బైక్ టైప్ అయిన ఆబ్జెక్ట్ లో ఉన్న రికార్డ్స్ అన్ని వస్తున్నాయి. ఆ రికార్డ్స్ అన్నిటిని నేనేం చేశానంటే బైక్ టైప్ లిస్ట్ అనే అట్రిబ్యూట్ మన కాంపోనెంట్ లో మనం డిఫైన్ చేసాం కాబట్టి అందులో దీన్ని పెట్టుకుంటున్నాను. ఈ డేటాని ఇందులోకి పెట్టుకుంటున్నాను. అది సెట్ చేస్తాను అనమాట. కాంపోనెంట్ డాట్ సెట్ అంటే ఇక్కడ ఉన్నది హోల్డ్ చేస్తుంది. ఇక్కడ ఉన్నది ఎక్కడి నుంచి అయితే మన కంట్రోలర్ని తీసుకొస్తామో ఆ డేటా ఇక్కడ ఉంటుంది. ఈ డేటాని ఇందులోకి సెట్ చేస్తాను నేను. అంటే లెఫ్ట్ సైడ్ దానిలోకి సెట్ చేస్తాను, రైట్ సైడ్ ఉన్న దానిలోని డేటా. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు డేటా వస్తుందా రాదా. సేవ్ చేశాను. పైకి యాప్ గెటింగ్ ఆబ్జెక్ట్ అని వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఎందుకు ఆబ్జెక్ట్ వచ్చింది? నేను ఓన్లీ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేసి డిస్ప్లే చేసేస్తాను కాబట్టి ఆబ్జెక్ట్ అని వచ్చింది. సో అంటే ఈ ఆబ్జెక్ట్ వచ్చిందంటే దీని మీనింగ్ ఏంటి? మనకి లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ వచ్చేసాయి అని. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే నేమ్స్ అనేవి ఇక్కడ మనం డిస్ప్లే చేయాలి. నేమ్స్ డిస్ప్లే చేయాలంటే ఇప్పుడు మనం మళ్ళీ కాంపోనెంట్కి వెళ్ళి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది దీనిలో ఉన్నదాన్ని నేను రిఫరెన్స్ వేరియబుల్ చేసి ఐటమ్ అని చెప్పేసి వాల్యూ ఇటరేట్ చేసేస్తాను. ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని వాల్యూ అది వస్తుంది. సో దీనికి మనం ఆల్రెడీ కంట్రోలర్ లో ఐడి నేమ్ తీసుకొస్తాను. ఈ రెండింటిని రిఫర్ చేసి మనం అక్కడ రాస్తే అప్పుడు మనకి వాల్యూస్ వస్తాయి. అవి ఎట్లా రాస్తామని అంటే ఫస్ట్ దానిలో ఐటమ్ డాట్ ఐడి అని రిఫర్ చేయండి. టెక్స్ట్కి వచ్చేసరికి మనకు అక్కడికి ఏం కనబడాలి? డాట్ నేమ్. ఓకే, సేవ్. ఇప్పుడు చూద్దాం. అలాగా
ఇవి ఉన్నాయి. జనరల్ బైక్స్, స్కూటీ టైపు, స్పోర్ట్స్ బైక్స్, లగేజ్ బైక్స్ అనేవి నా బైక్ టైప్ అనే ఆబ్జెక్ట్ లో ఉన్నాయి రికార్డ్స్. ఇవి ఇక్కడికి వచ్చాయి. అయితే ఇవి ఉన్నాయా లేవా అని డౌట్ ఉంటే ఇక్కడికి వచ్చి బైక్ టైప్ అనే ఆబ్జెక్ట్ ని ఓపెన్ చేయండి. ఇది బైక్ టైప్ అనే ఆబ్జెక్ట్. చూసారా? స్కూటీ టైప్, జనరల్ బైక్స్, లగేజ్ బైక్స్, స్పోర్ట్స్ బైక్స్ 4 కదా ఉన్నాయి. ఈ 4 కదా ఇక్కడ మనకు చూపిస్తున్నది. జనరల్ బైక్స్, స్కూటీ టైప్, స్పోర్ట్స్ బైక్స్, లగేజ్ బైక్స్. గెట్ ఇట్? ఓకే. క్లియర్గా అర్థమైందో లేదు చెప్పండి, లేదంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే మిగతా క్లాస్ అర్థం కాదు. అర్థం కాకపోతే ఒకవేళ ఇప్పుడు ఆపేసి రేపు మార్నింగ్ మళ్ళీ దీన్నే స్టార్ట్ చేయమని చేస్తాను. రేపు శనివారం కాబట్టి కొంచెం తీసేపని పర్లేదు. హలో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ నేను ఇంకోటి క్లియర్ చేస్తాను. న్యూ టెస్ట్ బైక్ టైప్, ఇది వస్తుందా చూద్దాం. సేవ్. ఇక్కడ నేను టెస్ట్ బైక్ టైప్ అనేది క్రియేట్ చేశాను. దీన్ని ఇప్పుడు లోడ్ చేస్తాను. వచ్చిందా? వచ్చింది. అంటే మీకు ఇప్పటికే నమ్మకం ఉంది కదా అక్కడి నుంచి వస్తుంది డేటాని? ఓకే, అది క్లియర్లే. అందులో డౌట్ ఏం లేదు. ఓకే, అర్థమైన ప్రాసెస్. ఒకసారి చూస్తాం, అర్థం కంటిన్యూ అయింది. లేదంటే రేపు మార్నింగ్ ఒక 5 నిమిషాలు పట్ట జస్ట్ అది ఒక్కటే చెప్పాము మెథడ్. ఈ మెథడ్ అంటే ఈ నేషన్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నాకు గుర్తు చేయండి. తర్వాత మళ్ళీ ఫర్దర్ పోతాం. ఓకేనా? ఓకే, డన్. నాకు కూడా పవర్ పోయింది ఇక్కడ. నేను మొబైల్లో నుంచి అయింది. నాకు తెలిసి మీ స్క్రీన్ ఆగిపోయి ఉంటది. హ్యాంగ్ అయిపోయింది. అయిపోయింది ఎందుకంటే కరెంట్ పోయింది ఇక్కడ. సరే, ఇక్కడ వరకు ఒకసారి మీరు దీన్ని అలా చూడండి. ఇప్పుడు నేను రాసింది ఆర్గ్ ఓపెన్ చేసి ఏం రాసిన సేమ్ అట్లా ఒకసారి చూసుకోండి. నేను రేపు ఉదయం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డన్. ఓకే, డన్. మరి బాయ్. డౌట్ ఉంటే రేపు మార్నింగ్ అడగండి. ఇప్పుడు మరి ఎలా కరెంట్ పోయింది కదా. రేపు మార్నింగ్ ఎన్ని గంటలు? అది చెప్పండి మీరు. అంటే 8కి జాయిన్ అవుదామా? 8కి 8:30కి, లేదంటే 10 తర్వాత జాయిన్ అవుదాం? మీరు ఒకసారి టైం చెప్తే దాన్ని బట్టి ఎలా చేస్తారు. ఓకే, ఇది పింగ్ చేస్తాను. పింగ్ కదా అందరూ. మళ్ళీ తర్వాత సాయికృష్ణ మీదేంటి మీ సిచ్యువేషన్? ఎర్లీ మార్నింగ్ కనెక్ట్ అవుదాం. అదేం లేదండి, ఫ్లెక్సిబుల్. కనెక్ట్ అవుదాం. ఓకే, 8కి కనెక్ట్ అయ్యి 10 వరకు చెప్పుకున్నాం. ఓకే, ఈవినింగ్ కూడా కనెక్ట్ అవుదాం మళ్ళీ. ఓకే. ఓకే.